హైదరాబాద్లో నిర్వహించిన నాణ్యమైన విద్య ఫీజుల నియంత్రణ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్కూల్ ఫీజులు 50% నుంచి 120% వరకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేసిన ఆమె అలాంటి రాష్ట్రంలో 12 ఏళ్లుగా ఆ త్యాగాల స్ఫూర్తితో పాలన జరగలేదని విమర్శించారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేస్తూ మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని, వాటిలో రాజకీయ నాయకుల భాగస్వామ్యం పెరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 120% ఫీజు పెంపు, భూముల వ్యవహారం, అవినీతి ఆరోపణలను కూడా ఆమె ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 11,000 కోట్లకు చేరాయని, ప్రభుత్వం కొత్త జీవో ద్వారా విద్యార్థుల కుటుంబాలను ఇబ్బందులకు నెట్టుతోందని అన్నారు. తమిళనాడు, గుజరాత్ మోడళ్లను అధ్యయనం చేసి రాష్ట్రంలో పర్మనెంట్ ఫీజు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఉచిత విద్య, వైద్యం నా పార్టీ విధానం, మాట తప్పను మడమ తిప్పను అని కవిత స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఫీజుల దోపిడీపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. నేను మీ అందరి ముందు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చెప్పారో, మేము కొత్తది ఏం అడుగుతలేం, మీరు ఏదైతే చెప్పినరో ఫీ రెగ్యులేట్ చేస్తామని చెప్పినరో తక్షణం మీరు ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మీరు చట్టం పెట్టడము, అసెంబ్లీ చేయడము అవన్నీ తర్వాత. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడే మందు కావాలి. ఇప్పుడు పేరెంట్స్కి మే నెలలో బాధ ఉన్నది, నొప్పి ఉన్నది, తీవ్రత ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా నిజంగానే మీరు ప్రజాప్రభుత్వం అయితే, నిజంగానే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలనుకుంటే, నిజంగానే మీరు ఈ ప్రజల్లో తలెత్తుకొని తిరగాలనుకుంటే మాత్రం ఈ మే నెలలోనే తక్షణమే ఫీ రెగ్యులేట్ చేస్తూ జీవో దేవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోయినసారి ఫీజు కన్నా ₹1 ఫీజు కూడా పెంచొద్దు ఏ పాఠశాలలు అని చెప్పి తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో దేవాలని నేను తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.